హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా పాలిటిక్స్. ఓకే, హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా మీడియా ఛానల్. కూటమి సునామీకి వైఎస్ఆర్సిపి పార్టీ ఆ, ఎంత 162 స్పీడ్లో కొట్టుకుపోయింది. వైనాట్ 175 వైఎస్ఆర్సిపి అంటే వీళ్ళు నిజంగా 175 దగ్గరలో రీచ్ అయిపోయారు కూటమి. అంటే వైనాట్ 75 వైనాట్ 175 అన్నది టీడీపీ నినాదము, అంటే టీడీపీ గెలవడం కోసం చెప్పినట్టుగా ఉంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం చెప్పినట్టుగా లేదు. సో అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి సోషల్ మీడియాలో ఒక టాపిక్ అనేది చాలా ట్రెండ్ అవుతూ ఉంది. అంటే ఇటు టీడీపీ నాయకులకి అటు జన సైనికులకి ఎక్కువగా ఆనందాన్ని కలిగించే వార్త అది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఈ రిజల్ట్ కంటే ముందు కూడా వాళ్ళు చాలామంది కోరుకున్నారు కూడా ఇది జరగాలి అని చెప్పేసి. ఏమి జరగాలి, ఏం కోరుకున్నారు అంటే రోజా గారు ఓడిపోవాలని చెప్పేసి చాలామంది కోరుకున్నారు. ఖచ్చితంగా నగరిలో రోజా గారు ఓడిపోవాలని చెప్పేసి ఇటు టీడీపీ శ్రేణులు అటు జన సైనికులు కోరుకున్నారు. అది మటుకు వాస్తవమే. దానికి కారణం వచ్చేసి ఇప్పుడు అప్కమింగ్ ఇదే వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ జన సైనికులు టీడీపీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగానే నగరిలో రోజా గారు దారుణాతి దారుణంగా ఓడిపోయారు ఆల్మోస్ట్. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోలో ఏముంది, ఇక్కడ చిత్తూరు కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు తీవ్ర ఆవేదనతో వెళ్ళిపోయిన నగరి ఎమ్మెల్యే మాజీ మంత్రి జబర్దస్త్ రోజా అని ఇందాకే ఫేస్బుక్లో ఈ వీడియో దర్శనం ఇచ్చింది. ఇది రోజా గారు చూశారు కదా, ఈ రెడ్ కలర్ శారీలో. పాపం ఆమె కౌంటింగ్ నుండి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతుంది. నిజంగా ఈమె ఓటమిని చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు బయట. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు ఈమె చాలా సెలబ్రేట్ చేసింది, అందరికి స్వీట్స్ పంచింది. అందరికి స్వీట్ పంచడమే కాదు, పటాకులు కూడా కాల్చింది అప్పట్లో, మనమందరూ చూసాం. సో ఇప్పుడు ఈమె ఓటమికి టీడీపీ శ్రేణులు, జనసేన అభిమానులు, నాయకులు వాళ్ళందరూ పటాసులు కాలుస్తూ ఉన్నారు. సో ఎందుకు రోజా గారి మీద ఇంత వ్యతిరేకత ఎందుకుంది, అసలు రోజా గారు ఓడిపోవాలని చెప్పేసి ఎందుకు కోరుకుంటున్నారు టీడీపీ వాళ్ళు, జన సైనికులు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ప్రధానంగా వచ్చేసి రోజా గారు జనరల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే లోకేష్ గారి మీద ఒక మాదిరిగా విమర్శలు చేసేవారు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే పలానా టీవీ ఛానల్ వాళ్ళు వెళ్ళి మైక్ పెట్టేస్తే ఒక మీడియం రేంజ్ అనుకోండి, మీడియం రేంజ్లో విమర్శలు చేసేవారు. అలాంటిది ఉన్నట్టుండి సడన్గా జగన్ గారు ఎప్పుడైతే ఈమెకి మంత్రి పదవి ఇచ్చారో, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆమె ఆల్ ఆఫ్ సడన్ ఇక లిమిట్లెస్గా విమర్శలు చేయడం ప్రారంభించింది. ఎంత లిమిట్లెస్ విమర్శలు అంటే మీరు ఇది వరకు చూసారు ఈ వీడియో. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడికి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెల వేలు మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఈమె ఏం చెప్పింది ఈ వీడియోలో, పవన్ కళ్యాణ్కి గాడిదికి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయంట. అంటే ఒక మహిళ అయ్యుండి, అందులో ఒక మంత్రి అయ్యుండి ఇలాంటి మాటలైనా మాట్లాడాల్సి, ఇదేనా రాజకీయ నాయకులు సమాజానికి ఇస్తున్న మెసేజ్? ఇలాంటి మాటలేనా? జగన్ గారి వెంట్రుక మీద ఉన్న, కాలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు, ఏం మాటలు అవి? సో ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టే ఇవాళ నగరి ప్రజలు మిమ్మల్ని దారుణాతి దారుణంగా ఓడించారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ టీడీపీ శ్రేణులు, జన సైనికులు అందరూ కలిసి కసిగా పనిచేశారు అక్కడ. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, జనరల్గా ప్రతిపక్షం వాళ్ళు ఓడించాలని ట్రయల్ చేస్తారు. ఏది అక్కడున్న ఎమ్మెల్యేని, అంటే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని ఓడించాలని, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఓడించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నగరిలో మాత్రం ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే నగరిలో వైసీపీ నాయకులే రోజా గారిని ఓడించాలని చెప్పేసి శత విధాలుగా ప్రయత్నాలు చేశారు, అందులో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దీనికి ఎవరో ప్రూఫ్ అక్కర్లే, రోజా గారే చెప్పారు. అది పోలింగ్ డే రోజు బయటకు వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో మా వైసీపీ నాయకులే నన్ను ఓడించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆమెనే మీడియా ముందుకు వచ్చి చెప్పింది.
ఎందుకు ఓడించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు సేమ్ పార్టీలో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే రోజా గారి మీద స్టిల్ ఇప్పటికీ చాలా విమర్శలు వస్తూ ఉంటాయి, చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. లైక్ నగరిలో ఎక్కడ ఏం జరిగినా సరే రోజా గారికి ఎంతో కొంత పర్సంటేజ్ ఇవ్వాలని, కాళ్ళు తీస్తే 1,00,000, కాళ్ళు బయట వేస్తే 1,00,000, సంతకం పెట్టాలంటే లక్షలు, ఇలా అనేక విమర్శలు వచ్చాయి. ప్రతి దాంట్లోనూ ఆమె పర్సంటేజు అంటే ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈవెన్ చాలా వైరల్ అయిన సంఘటన కూడా, గతంలో ఏమీ లేని రోజా గారు, అంటే డబ్బు ఆర్థికంగా అంత స్థాయిలో లేని రోజా గారు ఉన్నట్టుండి కొడుకుకు బెంజ్ కార్ ఇప్పించింది బర్త్డేకి. అది చాలా వైరల్ అయింది. అక్కడి నుండే ఆమె పతనం మొదలైంది. ఎలా వచ్చింది ఇంత డబ్బు, ఎలా సంపాదించింది ఆమె అనేది అక్కడి నుండి మొదలైంది. అక్కడి నుండే ఈ నగరి వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ రివర్స్ అవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత మంత్రి అయిన దగ్గర నుండి అసలు నగరిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను అసలు దగ్గర కూడా చేరదీయలేదు. ఏదున్నా డైరెక్ట్ ఈమెనే డీల్ చేసుకునేది. అండ్ ఇంకా రోజా గారి మీద అతిపెద్ద అభియోగం ఏముందంటే, రోజా గారు జనరల్గా తిరుపతి దర్శనాలకు వెళ్తూ ఉంటారు ప్రతిసారి. అంటే మంత్లీ 2-3 టైమ్స్ వెళ్తూ ఉంటారు తిరుపతి దర్శనానికి. అలా దర్శనానికి వెళ్ళడానికి అంటే ఆమె వెంట ఒక 20-30 మందిని తీసుకెళ్తారు దర్శనానికి వెళ్ళినప్పుడు. ఆ 20-30 మంది దగ్గర కూడా ఎంతో కొంత డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ విఐపి దర్శనానికి తీసుకెళ్తుందట. ఇది ఆమె మీద భయంకరంగా ఉండే అభియోగం. ఆర్పి కూడా ఇదే చెప్పాడు రీసెంట్గా ఒక వీడియోలో. రోజా గారు అందరితో తలా ఇంత అని తీసుకొని వాళ్ళందరినీ విఐపి దర్శనాన్ని తీసుకెళ్తుంది, అందుకనే ఆమె టీటీడీకి వెళ్తుంది, అంటే దేవస్థానంకి వెళ్తుంది, తిరుమల దేవస్థానానికి అని చెప్పేసి ఆయన కూడా ఆరోపించడం జరిగింది. సో ఇలాంటి అనేక అభియోగాలు ఆమె మీద ఉంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. ఒకానొక సందర్భంలో ఆమె ఛాలెంజ్ చేసింది, నేను ఇటు సైడ్ ఉంటాను, పవన్ కళ్యాణ్ గారిని అటు సైడ్ ఉండమనండి, బైరెడ్డి సిద్ధార్థ గారిని పోనీ నేను వద్దు, బైరెడ్డి సిద్ధార్థని నిలబడమని చెప్పండి, జగన్ గారి స్థాయి వేరే, పవన్ కళ్యాణ్ గారిని అసలు ప్రజలు దేకరు అన్నట్టు రకరకాల కామెంట్స్ వేసిందిలే, మీరు అందరూ చూసే ఉంటారు. ఆ కామెంట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఈమె మీద దాడి చేసాయన్నమాట. దాడి ఇన్ ద సెన్స్ పోలింగ్ దాడి. ఆ పోలింగ్లో ఈమె ఘోరంగా ఓడిపోవడం జరిగింది. సో ఈమె ఓడిపోయిన తర్వాత జన సైనికులు, టీడీపీ నాయకులు ఎంత ఆనందపడుతున్నారో అంతే రేంజ్లో ఇంకొకరు ఆనందపడుతున్నారు. ఆ ఒకరు ఎవరో కాదు, ఇదేనా పేరు చూడండి, పేరు బండ్ల గణేష్. ఎస్, బండ్ల గణేష్ గారికి రోజా గారికి ఏనాటిదో శత్రుత్వం ఉంది. అది మన అందరికి తెలిసిందే. ఒక టీవీ మీడియా ఛానల్లో ఇద్దరు పచ్చిగా తిట్టుకున్నారు కూడా. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవ అలా కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇప్పుడు బండ్ల గణేష్ గారికి మంచి టైం అనమాట. ఆ టైంకి ఆయన ఏం వేశారు, జబర్దస్త్ పిలుస్తుంది రా కదలి రా అంటే. గణేష్ అన్న మీకు మంచి టైము, హాస్పిటల్లో ఉన్నారు, నాకు తెలిసి మీరు ఏదో ఆరోగ్యం బాలక హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉంటూ కూడా సరే మీరు ఇలాంటి కామెంట్ చేశారంటే మీకు ఎంత కసినో ఇప్పుడు అర్థమైంది రోజా గారి మీద. సో ఇంత కసి అంటే ఒక నాయకుడు అంటే ఖచ్చితంగా అందరూ ఆదర్శంగా తీసుకునేలా ఉండాలి. ఇంత అసహించుకొని ఓడిపోవాలని కోరుకునేలా ఉండకూడదు. సో ఇది వీడియో. అంటే ఈ వీడియో మీద, అంటే రోజా గారు ఓడిపోవడానికి గల కారణాల మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.